ఈ ముగ్గురులోనే ఖచ్చితంగా ఫస్ట్ వీక్ అస్సాం ట్రైన్ ఎక్కబోతున్నారు భయ్య. అందులో ఖచ్చితంగా ఒకళ్ళని నాకైతే నమ్మకం ఉంది. ఫస్ట్ వీక్ నామినేషన్ లిస్ట్ అయితే బయటకు వచ్చేసింది అండ్ ఎవరెవరు నామినేట్ అయ్యారో నేను మీకు చెప్పబోతున్నాను. సో ఈ వీక్ నామినేషన్ లిస్ట్ లో మొత్తం సెలబ్రిటీసే ఉన్నారు. ఒకే ఒక ఓనర్ స్లాష్ కామనర్ ఉన్నాడు. ఆయన ఎవరో మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఇలాంటి ఫాస్ట్ లేటెస్ట్ అక్యురేట్ అప్డేట్స్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫే జిందగీ. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. యాక్చువల్లీ భయ్య మనకి ఎప్పుడైనా చూస్తే ప్రతి సీజన్లో మండే నామినేషన్స్ జరుగుతాయి. కానీ అందరూ నిన్న ఈవినింగ్ నుంచి చూస్తున్నారు ఎప్పుడు నామినేషన్స్ అవుతాయని. కానీ ఫైనల్గా లైవ్లో ఎప్పుడో అర్ధరాత్రి నామినేషన్స్ జరిగాయి. మనం నిన్న లైవ్లో చూసినట్టుగా ప్రోమోలో చూసినట్టుగా బిగ్ బాస్ కామనర్స్కి అందరికీ ఒక టాస్క్ ఇస్తాడు. అదేంటంటే మీరందరూ డిస్కస్ చేసుకొని సెలబ్రిటీస్ అదే టెనెంట్స్లో నుంచి ఒక నేమ్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళని డైరెక్ట్ నామినేట్ చేయొచ్చు అని. సో వాళ్ళందరూ డిస్కస్ చేసుకొని ఫైనల్గా సంజనా గర్లాని నామినేట్ చేస్తారు. సంజనా గర్లాని డైరెక్ట్ నామినేషన్స్లోకి వెళ్ళిపోయింది అండ్ షీ ఈజ్ ఇన్ ద నామినేషన్స్ లిస్ట్. భయ్యా మాకు తెలిసిందే చెప్తావేంటి, కొత్తగా ఏదైనా చెప్పు అంటావా? అందుకే భయ్యా నామినేషన్ ప్రాసెస్ తో సహా మీకు లిస్ట్ చెప్పబోతున్నాను. సో ఈ వీక్ నామినేషన్ టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ ఈ వీక్ ఓనర్స్ కి ఇమ్యూనిటీ ఇచ్చాడు. వాళ్ళు నామినేషన్స్ లో లేరు. సో ఈ వీక్ నామినేషన్ లిస్ట్ లో మొత్తం సెలబ్రిటీసే ఉన్నారు. ఒకే ఒక ఓనర్ స్లాష్ కామనర్ ఉన్నాడు. ఆయన ఎవరో మనం తెలుసుకుందాం. నామినేషన్ టాస్క్ ఏంటంటే బిగ్ బాస్ ఇద్దరు నేమ్స్ అనౌన్స్ చేస్తారు. వాళ్ళు బజర్ సౌండ్ రాగానే పరిగెత్తుకుంటూ పోయి హ్యామర్ని పట్టుకోవాలి. ఎవరైతే హ్యామర్ని పట్టుకుంటారో వారు వేరే వాళ్ళని నామినేట్ చేయడానికి అర్హులు అండ్ వాళ్ళు నామినేట్ చేస్తారు. హ్యామర్ని పట్టుకున్న వాళ్ళు డైరెక్ట్గా నామినేషన్స్లోకి వెళ్ళిపోతారు. హ్యామర్ పట్టుకున్న వాళ్ళు సేఫ్ అయిపోతారు. సో ఫస్ట్ బజర్ వచ్చినప్పుడు తనుజ అండ్ రితు చౌదరి పరిగెడతారు అండ్ రితు చౌదరి నామినేట్ అయిపోతుంది. అండ్ ఈ ప్రాసెస్లో రితు చౌదరి ఇంజూర్డ్ కూడా అవుతుంది అండ్ తనకు దెబ్బలు కూడా తగులుతాయి. సెకండ్ బజర్లో రాము శ్రేష్ఠి వర్మ పరిగెడతారు అండ్ దీంట్లో శ్రేష్ఠి వర్మ నామినేట్ అవుతుంది. థర్డ్ బజర్ వచ్చి బర్నీ ఇమాన్యుయల్ పరిగెడతారు. ఇందులో ఇమాన్యుయల్ నామినేట్ అవుతాడు. ఇలా కపుల్ వైజ్గా ప్రతి బజర్కి పరిగెడుతూ ఉంటారు. ఇద్దరిలో ఎవరైతే హ్యామర్ పట్టుకుంటారో ప్రతి బజర్ మోగ్గానే అందరూ పరిగెట్టుకుంటూ పోతారు. ఫైనల్గా నామినేట్ అయింది ఎవరంటే ఫ్లోరా షైని, శ్రేష్ఠి వర్మ, తనూజ, ఇమాన్యువల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, రీతు చౌదరి. సో సెలబ్రిటీస్లో ఎక్సెప్ట్ భరణి గారు అందరూ నామినేట్ అయ్యారు అండ్ ఈ వీక్ నామినేషన్స్లో అందరూ ఉన్నారు. ఇదంతా అయిపోయాక బిగ్ బాస్ నుంచి ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. అదేంటంటే కామనర్స్ మీలో మీరు డిస్కస్ చేసుకొని ఒకరిని చూస్ చేసుకొని డైరెక్ట్ నామినేషన్స్లోకి పంపించాలి అని. సో అందరూ డిస్కస్ చేసి పెద్ద హంగామా అయ్యాక లాస్ట్లో డేమన్ పవన్ని చూస్ చేసి సెలెక్ట్ చేస్తారు. ఫస్ట్ వీక్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు 9లో సెలబ్రిటీస్లో ఎక్సెప్ట్ భరణి గారు అందరూ నామినేషన్స్లో ఉన్నారు అండ్ కామనర్స్ నుంచి ఓన్లీ డెమోన్ పవన్ మాత్రమే నామినేషన్స్లో ఉన్నాడు. సో మీరు ఈ లిస్ట్ చూసాక ఈ వీక్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నాకైతే సంజనా గర్లాని అని గట్టిగా కొడుతోంది, లేదా ఫ్లోరా షైని అండ్ సుమన్ శెట్టి ఇద్దరి మధ్యలో కూడా టఫ్ కాంపిటీషన్ ఉంది. మీరు ఎవరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ చూసారు కాబయ్య అందరికంటే ఫాస్ట్గా అప్డేట్ ఇచ్చాను అండ్ నామినేషన్ లిస్ట్ ప్రాసెస్తో సహా చెప్పాను. సో వీడియోస్ చూస్తున్నారు కానీ ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ అండ్ ఎంటర్టైనింగ్ కంటెంట్ కోసం మంచి జెన్యూన్ రివ్యూస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫే జిందగీ. ఈ రోజు రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.